ఈరోజు ఇర్మియా గ్రంథం నుండే 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. దయచేసి మీరు బైబిల్స్ తెరచి బైబిల్స్లో ఆ మాటలు గమనించండి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. క్షేమాభివృద్ధి సంవత్సరంలో ఉన్నాం. మన పరిచర్యలో మనం ఈ సంవత్సరాన్ని క్షేమాభివృద్ధి సంవత్సరంగా పరిగణిస్తూ క్షేమాభివృద్ధిని గురించి ఈ నెల సందేశం, ప్రతి నెల ఒక వారం క్షేమాభివృద్ధిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సందేశాలు అందించబడుతున్నాయి. ఈ నెలలో క్షేమాభివృద్ధిని గురించిన సందేశాన్ని మనం వినబోతున్నాం. ఇర్మియా భక్తుడు, ఆయనకు ఒక పేరు ఉంది, విలపించే ప్రవక్త అని, వీపింగ్ ప్రాఫెట్ అని. యోధా ప్రజల మధ్య ఉన్న స్థితిగతులను బట్టి ఆయన విలపించే ప్రవక్తగా, అంటే ఆయన విచారాన్ని వ్యక్తం చేసిన దాన్ని బట్టి విలపించే ప్రవక్త అని, విలాపవాక్యాలు రాశాడని విలపించే ప్రవక్త అని కాదండి. ఆ యోధా ప్రజల మధ్య ఉన్న దుస్థితి, విశ్వాస భ్రష్టత్వం, అలాంటి స్థితిని చూసి ఆయన ఎంత విచారానికి గురయ్యాడో దానిని గురించి ఆ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. కనుక ఎంత విలపించాడో ఇర్మియా భక్తుడు, దాన్ని బట్టి విలపించే ప్రవక్త అని పేరు వచ్చింది. ఒక భక్తుడు ఏమన్నాడంటే, యెషయా గ్రంథం ఇర్మియా గ్రంథం ప్రక్కనే ఉంటాయి కదండి. యెషయా భక్తుడు చాలా గద్దిస్తూ రాశాడు. ఆ యోధా ప్రజలను గద్దిస్తూ, వారి విశ్వాస భ్రష్టత్వాన్ని బట్టి గద్దిస్తూ రాశాడు. ఈయన గద్దిస్తూనే రాశాడు, కానీ కోపం కంటే ఏడుపు ఎక్కువ కనిపిస్తుంది ఈయనలోని. ఆయనలో కోపం కనిపిస్తుంది. అందుకని పూర్వకాలంలో ఇంక్ పెన్స్ ఉండి కదా, ఇప్పుడు పిల్లలకు చాలామందికి తెలియదు ఇంక్ పెన్స్. ఇంకు దానిలో వేసి ఇంకు పెంతరా. అంతకంటే పూర్వం ఇంకు దానిలో వేసే పద్ధతి ఉండేది కాదు, ఇంకులో ముంచి పెన్ను రాసేవారు కదా. అలాగూ యెషయా భక్తుడట కోపంతో మండిపోతూ అగ్నిలో ముంచి ఆయన గ్రంథాన్ని రాశాడు. ఇర్మియా భక్తుడు ఆయనకున్న విచారాన్ని బట్టి కన్నీటిలో ముంచి కలాన్ని ఆయన గ్రంథాన్ని రాశాడట. అలాంటి కన్నీటితో రాసిన గ్రంథంలో అక్కడక్కడ ఇర్మియా భక్తుడు చాలా ప్రోత్సాహకరమైన మాటలు, ఎందుకంటే అంత విచారంలో యోధా ప్రజల్ని, అంత విచారంలో తానుండి యోధా ప్రజలను ప్రోత్సహించడం కోసం, యోధా ప్రజలను పురుకొల్పడం కోసం, యోధా ప్రజలు దేవుని సన్నిధిలో ఎలాంటి ఆశీర్వాదం రాబో కాలంలో అనుభవించబోతున్నారో దాన్ని అంతటిని వివరిస్తూ అక్కడక్కడ ఇలాంటి మాటలు ప్రస్తావించాడు. ఆ మాటల్లో ఇప్పుడు మనం చదువుకున్న మాటలు క్లుప్తమైన మాటలు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అన్నాడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్మువాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఈ రెండింటికి ఏమన్నా తేడా ఉందండి? యెహోవాను నమ్మువాడు, నేను నమ్ముతున్నాను, నేను నమ్ముకుంటున్నాను. ఏమైనా తేడా అనిపించిందా మీకు? రెండు ఒకటే ఎలా అనిపిస్తున్నాయా? నేను నమ్ముతున్నాను అని ఒక మాట, నేను నమ్ముకుంటున్నాను అని ఒక మాట. నమ్ముకొనడం అంటే నమ్మడం వేరు, నమ్ముకోవడం వేరు. నమ్ముకోవడం అనేది వ్యక్తిగతమైన అనుభవం. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఓనింగ్, ఆ నమ్మకాన్ని ఓన్ చేసుకోవడం.
ఒక వ్యక్తిని నమ్ముతుంటే ఆ వ్యక్తిని కూడా మనం ఓన్ చేసుకుని ఒక స్వానుభవంగా యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ప్రియులారా, ఈ నమ్ముకోవడం అనే దానికి ఆయన నమ్ముకున్నాడు కనుక నేను అలాగే నమ్ముకోవాలని లేదు. నమ్ముకోవడం అనేది సో పర్సనల్. ఇంగ్లీష్లో కవి రాస్తాడు, ఇలాంటి నమ్ముకోవడం అనేదట ఇట్ ఈస్ లైక్ లవ్ మేకింగ్ అన్నాడు. ఇట్స్ లైక్ లవ్ మేకింగ్. నా భార్యను నేను ప్రేమించేటట్టుగా నేను ప్రేమిస్తాను, ఆయన భార్యను ఆయన ప్రేమించేటట్టుగా ఆయన ప్రేమిస్తాడు. నా భార్యను నేను ప్రేమించేటట్టుగా ఆయన భార్యను ప్రేమించనక్కర్లేదు కదా. ఆయన ప్రేమ ఆయనది, నా ప్రేమ నాది. అందుకనే ట్రస్టింగ్ ఈజ్ సంథింగ్ లైక్ లవ్ మేకింగ్ అన్నాడు. నమ్ముకోవడం అనేది వ్యక్తిగతం. ఎంతగా నమ్ముకుంటావంటే ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తిని గురించి ఎంత అవగాహన ఉంటే అంతగా నమ్ముకుంటావు. ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. దేవుని మీద నమ్మకం అనేది, దేవునిని నమ్ముకోవడం అనేది ఎంతగా నమ్ముకోగలమంటే మనం ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటే అంతగా నమ్ముకోగలం. కొంచెమే తెలిస్తే కొంచెం నమ్మకమే, విస్తారంగా తెలిస్తే విస్తారమైన నమ్మకం. తెలుసుకోవడంలోనే ఉంది. యూ నీడ్ టు నో హిమ్. యూ కెన్ ట్రస్ట్ హిమ్ యాజ్ మచ్ యాజ్ యు నో హిమ్. నువ్వు ఎంతగా తెలుసుకుంటే అంతగా నువ్వు నమ్ముతావు. రక్తస్రావము కలిగిన స్త్రీ గురించి రాయబడింది. రక్తస్రావము కలిగిన స్త్రీ, ఆమె గురించి రాస్తూ మార్కు సువార్తలో ఆమె యేసును గూర్చి విని ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెళ్ళిపోతుంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థపడింది. ఆమె నమ్మకం అది. నేను ముందుగా చెప్పాను కదా, నమ్ముకోవడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ లవ్ మేకింగ్. అలాగే ఇంతకుముందు ఏమైనా సంఘటనలు ఉన్నాయా అంటే ఏమి లేవు కదా. అలాగే ఎవరైనా చేశారా అంతకుముందు పాత నిబంధనలో కానీ, లేకపోతే ఆమె వినికిడిలో ఎవరు చేయలేదు. ఆమె నమ్మకం అది. ఆమె నమ్ముకుంది. ఎందుకు నమ్ముకున్నదంటే ఆమె విన్నది మొట్టమొదటిగా యేసుని గూర్చి విని తెలుసుకుంది. యేసుని గూర్చి తెలిసిన దాన్ని బట్టి ఆమె హృదయంలో ఒక నిర్ణయం చేసుకుంది. ఏమనుకుందంటే ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన, ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని ఆయన వెనక్కి వెళ్ళి ఆయన చూడకుండానే ఆయన వస్త్రము ముట్టుకొని స్వస్థత పొంది వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ హెర్ ట్రస్ట్. ఆమె నమ్మకం అది. నేను నమ్ముకున్నట్టుగా నేను నమ్ముకుంటాను. నేను ఎంతగా ప్రభువుని ఎరిగితే అంతగా నేను నమ్ముకుంటాను. నువ్వెంతగా ప్రభువుని ఎరిగితే అంతగా నమ్ముకుంటావు. నీవు నమ్ముకున్నట్టుగా నీవు నమ్ముకుంటావు, నేను నమ్ముకున్నట్టుగా నేను నమ్ముకుంటాను. నేను నమ్ముకునే స్థితి నీకు వెర్రిగా అనిపించవచ్చు, నీవు నమ్ముకునే స్థితి నాకు వెర్రితనంగా అనిపించవచ్చు. కానీ నా నమ్మకం నాది, నీ నమ్మకం నీది. ఆమె వస్త్రపు చెంగు ముట్టి బాగుపడింది కనుక సరిపోయింది. ఒకవేళ లెట్ us assume పిచ్చిదంత అని ఉండేవారు కదా, అన్నప్పటికీ కూడా ఆమె వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకుంటుంది. ఎందుకంటే ఆమె నమ్మకం అది. దాట్ ఈస్ హర్ ట్రస్ట్. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అలాంటి వాడు ఎలా ఉంటాడో ఆ తర్వాత 8వ వచనంలో రాయబడింది. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారును దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపుమానదు. చాలా భావగర్భితంగా ఆ ఆశీర్వాద స్థితిని గురించి ఇర్మియా భక్తుడు అక్కడ ప్రస్తావించాడు. దాని ముందు వచనాలు ద కాంట్రాస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఆ ముందు వచనాల్లో యెహోవాను నమ్ముకొనకుండా నరులను ఆశ్రయించేవాడు ఎలా ఉంటాడో చెప్పాడు. 5-6 వచనాలు చదువుతున్నాను చూడండి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. అరుహా వృక్షము వలె ఉంటాడట. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు,
వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. నరులను ఆశ్రయించేవాడు ఎలా ఉంటాడో చెప్పాడు. ఆ తర్వాత కాంట్రాస్టింగ్గా యెహోవాను ఆశ్రయించేవాడు ఎలా ఉంటాడో చెప్పాడు. ఈ నరులను ఆశ్రయించేవాడు దేవుని నుంచి హృదయాన్ని త్రిప్పివేసుకుంటాడని రాయబడింది. వారి హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుంటాడట. వాడు ఎలాగుంటాడట? ఎడారిలో అరుహా వృక్షము వలె. ఎడారిలో అసలు వృక్షమే ఉండదు, కానీ అరుహా వృక్షం అన్నాడు. అరుహా వృక్షం అనగానే నేను చాలా కాలం అరుహా వృక్షం అనగానే ఒక వృక్షాన్ని ఊహించుకునేవాడిని. ఐ యూజ్ టు ఇమాజిన్ ఏ బిగ్ హ్యూజ్ ట్రీ. అరుహా వృక్షం అంటేనట ఒక చిన్న పొద లాంటిది. ముళ్ళ పొదలు ఉంటాయి చూడండి అక్కడక్కడ, చిన్ని పొద. అరుహా వృక్షం అంటే ఇట్ ఈస్ ఎ ష్రబ్ అన్నాడు. ఇట్స్ ఎ ష్రబ్, ఒక పొద లాంటిది, చిన్న పొద లాంటిది. అంటే ఎడారిలో నిజానికి అంతకంటే ఎక్కువే ఉండదు. ఆ పొద ఉండడమే గొప్ప విషయం. అలాంటి పొద లాంటి వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ఆ మాటలు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇప్పుడు దానికి కాంట్రాస్టింగ్గా, దానికి భిన్నంగా యెహోవాను నమ్ముకొని వాడు ఎలా ఉంటాడు, అలాంటి వానికి యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడని చెప్పి, ఆ యెహోవాను నమ్ముకొని వానికి దేవుడిచ్చే ఆశీర్వాద స్థితిని, నమ్మకానికి గమనించాలి. యెహోవాను నమ్ముకొని వాడు దేవునిని నమ్మితే ఉంటాయి. నమ్మకానికి నజరానా. నజరానా అనే మాట చాలామందికి తెలుసు. నమ్మకానికి నజరానా అంటే ఒక బహుమతి. నజరానాలు అంటే గమనించాలి, ఇట్స్ ఏ సుల్తానైట్ వర్డ్. సుల్తానులు పరిపాలించేవారు మన దేశంలో. ఆ సుల్తానులు పరిపాలన చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఎవరైనా నమ్మకమైన వారుంటే వాళ్ళకి నజరానాలు ఇచ్చేవారు, బహుమతులు ఇచ్చేవారు. ఆ బహుమతులు ఎలా ఉంటాయంటే, ఇదిగో నీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నానని ఒక చాక్లెట్ ఇది 5 స్టార్ చాక్లెట్ ఇవ్వడం కాదు. ఆ బహుమానం చాలా విలువైందిగా ఉంటుంది. అది ఆ ఒక్క తరానికి కాదు, తరతరాలకు బహుమానంగానే మిగిలిపోయేటట్టుగా ఉంటుంది. అలాంటి నజరానాలు ఏదో భూమినివ్వడం, ఆ భూమి ఆ వ్యక్తికి పొందుకున్న వాడికి తరతరాలకు, తనకు మాత్రమే కాదు తర్వాత సంతతికి నజరానా అంటే అలాంటి అర్థం ఇచ్చే బహుమానం. దేవుని నమ్ముకునేవానికి దేవుడు అలాంటి నజరానాలు ఇస్తూ ఉంటాడు. నమ్మకానికి నజరానా ఏమిటంటే క్షేమాభివృద్ధి. అలాంటి క్షేమాభివృద్ధినే చూపించాడు అక్కడ ఆ వచనాలు. ఎలాంటి క్షేమాభివృద్ధో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. 8వ వచనంలో, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఆ ఆశీర్వాదకరమైన స్థితిని చూపించాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును అన్నాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. మొట్టమొదటిగా ఆ క్షేమాభివృద్ధిలో ఇర్మీయా భక్తుడు ఆ యోధా ప్రజలకు చూపిస్తున్నది ఏమిటంటే, రాబోవు కాలములో దేవుడు మీకు ఇవ్వబోవు క్షేమాభివృద్ధి. రాబోవు కాలములో దేవుడు మీకు ఏమేమి ఇవ్వబోతున్నాడంటే ఒక గొప్ప స్థిరత్వం, అలాగే గొప్ప బలం ఇవ్వబోతున్నాడు. స్థిరత్వం, బలం. చాలాసార్లు జీవితాల్లో మనకు కొరవడేది ఏమిటంటే అలాంటి స్థిరత్వమే. అందుకనే అంటున్నాడు, అది నాటబడిన చెట్టు వలె ఉండును. ఒకసారి ఒక చెట్టు నాటి ఒక చోటకి తీసుకుని వెళ్ళడం, అది స్థిరంగా ఉండిపోతుంది. అలాంటి స్థిరత్వం గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యోధా వారికి దేవుడు ఇవ్వబోవు స్థిరత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్థిరత్వం అప్పటికి పనికొచ్చే స్థిరత్వం మాత్రమే కాదు. జెరమయా వాజ్ ప్రొఫెసయింగ్ అబౌట్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఒక సంవత్సరానికో లేకపోతే ఒక తరానికో కాదు, రాబోవు తరముల
అనేక తరాలకి సరిపడేటట్లుగా దేవుడు యోధా వారికి ఇవ్వబోయే స్థిరత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఈ స్థిరత్వం గురించి దేవుడు మాట్లాడుతూ నాటబడిన చెట్టు వలె ఉంటారు యోధావారు అని అక్కడ చూపిస్తున్నాడు. నాటబడిన చెట్టు అంత మాత్రమే కాదు, అది ఎక్కడ నాటబడుతుందట? కాలువల వారను నాటబడిన చెట్టు. ఆ కాలువల వారను పోషణ, ఆ పోషణలో బలం. కాలువల వారను నాటబడిన చెట్టు. ఆ మాటలు వింటుంటే కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన జ్ఞాపకం రావడం లేదు. ఆ మొదటి కీర్తన 2-3 వచనాల్లో ఏమనుందంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. ఆకు వాడడం అనేది మన ఇంటి ముందే చాలా కాలం నుంచి మీరు చూస్తూ ఉండొచ్చు. ఈ మన చర్చ్ ముందే చాలా కాలం నుంచి చూస్తూ ఉండొచ్చు. ఒకానొక కాలంలో చెట్లు ఆకులు రాలుస్తాయి. ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఒక సీజన్ ఉంటుంది ప్రత్యేకంగా, ఫాల్ సీజన్ అంటారు. ఫాల్ సీజన్ మనకి వింటరు సమ్మర్ ఎలాగంటామో సీజన్స్, పాశ్చాత్య దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఫాల్ సీజన్ అంటారు. ఫాల్ సీజన్ అంటే ఏంటంటే ఆకులు రాల్చే కాలం, ఆకులు రాలిపోతాయి. మేము ఒక 4 నెలలు అక్కడ ఉండి వచ్చాము పోయిన సంవత్సరం. ప్రత్యేకంగా ఆ కాలంలో మేము ఉన్నాం. మేము వెళ్ళేటప్పటికి దేశమంతా పచ్చగా ఉంది. మేము వెళ్ళిన తర్వాత 2 నెలలు వెళ్ళిన తర్వాత ఆ పచ్చదనం అంతా పోయింది. అంటే పాస్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ పచ్చదనం పోతుంది అనుకోవద్దు. ఆ పచ్చదనం అంతా పోయింది. ప్రతి చెట్టు అంటే ఆ సీజన్ని బట్టి, ఆ చల్లదనాన్ని బట్టి ఆకులు రాలుతాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎలాంటి సీజన్ వచ్చినా, ఒకవేళ వాతావరణం ఎలా మారిపోయినా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరంటే యెహోవాను ఆశ్రయించేవాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనివాడు. ఆ నమ్మకం అనేది, నా నమ్మకం నీది, నీ నమ్మకం నీది. యు ట్రస్ట్ ఇన్ యువర్ ఓన్ వే. నీ భర్తను నీవు ఎలా ప్రేమిస్తావు? నీ పందాలో నువ్వు ప్రేమిస్తావు. నీ భార్యను నువ్వు ఎలా ప్రేమిస్తావు? నీ పందాలో నువ్వు ప్రేమిస్తావు. అలాగే నీ నమ్మకం అనేది, దేవుని నేను నమ్ముకుంటున్నాను, ఐ ఓన్ హిమ్ అండ్ ఐ ట్రస్ట్ హిమ్ ఇన్ మై ఓన్ వే. ఆ స్త్రీకి ఎవరో చెప్పలేదు నీవు వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతావని. వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడిన దాఖలాలు అంతకుముందు ఎక్కడ లేవు. అయినా ఆమె నమ్మకం ఆమెది. వెళ్ళింది, ఆ నమ్మకాన్ని ప్రకటించింది, ఆ నమ్మకం ప్రకారం కార్యం జరిగించింది, స్వస్థత పొందింది. ఈ దినాన్ని నీ నమ్మకం నీది. అలాంటి నమ్ముకొనివాడు కాలువల వారును నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అక్కడ గమనించాలి, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అలా ఉండడానికి కారణం ఏమని చెప్పాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అక్కడ ఆ నీటి కాలువల యోరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండడంలో అక్కడ పోషణ, ఆ చెట్టుకు అందే పోషణ, ఆ చెట్టుతో పోలుస్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు. ప్రియులారా గమనించాలి, ఆ మాటల్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మన స్థిరత్వం, మన బలం ఎక్కడ పొందుకుంటామంటే దేవుని వాక్యంలో. మన స్థిరత్వం ఎక్కడ పొందుకుంటావు? నీవు స్థిరుడుగా నీ జీవితంలో ఉండాలంటే, స్థిరత్వంతో దేవుని సన్నిధిలో నీవు ఉండాలంటే, దేవుని సన్నిధిలో మాత్రమే కాదు, నీ జీవితంలో ఏ విషయంలోనైనా స్థిరమైన స్థితి కావాలంటే, అలాంటి స్థిరత్వం నీవు ఎక్కడ పొందుకోగలవంటే దేవుని వాక్యం నుంచి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివానికి స్థిరత్వం. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. అలాంటి వాడు ఎలా ఉంటాడంటే, కాలువల వారున నాటబడిన చెట్టు ఎలా స్థిరంగా ఉంటుందో అలా స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే అతని నమ్మకాన్ని బట్టి. ఆ చెట్టు ఎలాగైతే పోషించబడుతుందో, వాక్యం చేత పోషించబడినట్లుగా, ఆ చెట్టు ఆ నీటి వలన పోషించబడినట్లుగా, ఆ కాలువల వారున నాటబడిన ఆ భూమికి కూడా చాలా సారవంతమైన స్థితి ఉంటుంది. ఆ భూమిలో సారం, ఆ నీటిలో సారం, అదంతా పొందుకోవడం. నీవు నాటబడాలి. ఎక్కడ నాటబడాలంటే ఇక్కడ నాటబడాలి. నీ జీవితం ఎక్కడ నాటబడాలంటే వాక్యంలో నాటబడాలి. వాక్యంలో నాటబడాలి.
ప్రియులారా, వాక్యంలో నాటబడిన వానికి స్థిరత్వం. నీ జీవితం, నీ విశ్వాసం ఎక్కడ నాటబడాలంటే వాక్యంలో నాటబడాలి. యూ నీడ్ టు బి ప్లాంటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ నీడ్ టు బి రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే ఈ వాక్యాన్ని బలమైన ఆహారంతో పోల్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరుచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అంటున్నాడు. గ్రంథకర్తకు కోపం వచ్చింది. ఎంతకాలమైనా ఆ పాలు తాగుతూనే ఉండిపోయారు. పాలు మంచిదే, పాలు మంచిది, పాలు ఆహారం, పాలు బలం. కానీ పిల్లాడు కొంతకాలం అయిన తర్వాత మనం ఒక పెద్ద ఏమిటది ఫంక్షన్ చేస్తాం. ఏమిటది అన్నం తినిపించే ఫంక్షన్ చేస్తాం. ఎందుకు? పాలులో బలం ఉన్నది. కానీ పాలలో బలం ఉన్నదని ఎప్పుడు పాలు తాగితే బ్రతికేమనేం కదా. వాడిని పాలు తాగుతూ బ్రతికైరా అని అనం, కానీ మనం మాత్రం పాలు తాగుతూనే బ్రతికేస్తుంది. ఇక్కడ పిల్లాన్ని పాలు తాగుతూ బ్రతికేయడానికి ఇష్టపడం, కానీ మనం మాత్రం పాలు తాగుతూనే బ్రతికేస్తాం. వాక్యంలో పాలు తాగడమే. అందుకనే కోపం వచ్చింది ఆ గ్రంథకర్తకి. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అన్నాడు. కాలాన్ని బట్టి చూస్తే బోధించవలసిన వారుగా ఉన్నారు, కానీ ఇంకా పాలు తాగుతూనే ఉన్నారు. ప్రియులను గమనించాలి. ఆ బలం మనం ఎక్కడ పొందుకోగలమంటే, ఆ స్థిరత్వం మనం ఎక్కడ పొందుకోగలమంటే దేవుని వాక్యంలో. నీ స్థిరత్వం, నీవు స్థిరుడుగా బ్రతకాలనుకుంటున్నావా? స్థిరురాలుగా బ్రతకాలనుకుంటున్నావా? అలాంటి బ్రతికే స్థితి ఎక్కడ పొందుకోగలవంటే దేవుని వాక్యం నుండే నువ్వు పొందుకోగలవు. ఆ చెట్టు ఎలా ఉంటుందట? కాలువల వారున నాటబడినదై. అక్కడ ఇంకొక మాట అన్నాడు 8వ వచనంలో, అది కాలువల వారున దాని వేళ్ళు తన్నును. వేరు తన్నుతుందట. గమనించాలి, వేళ్ళు తన్నును. ఎంత వేరు తన్నితే అంత చెట్టుకు బలం కదా. వేళ్ళు తన్నును. ఈ దినాన్ని మనం ఎక్కడ వేరు తన్నుతున్నాం? చాలాసార్లు చాలా విషయాల్లో వీ గెట్ రూటెడ్ ఇన్ సెవరల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. చాలా విషయాల్లో రూటెడ్గా ఉంటాం. వ్యాపారంలో రూటెడ్గా ఉండేవాళ్ళు కొంతమంది, పాలిటిక్స్లో రూటెడ్గా ఉండేవాళ్ళు కొంతమంది. వేరు తన్నుతారు. పాలిటిక్స్లో వేరు తన్ని బ్రతికేవాడు, వ్యాపారంలో వేరు తన్ని బ్రతికేవాడు, ఇంకా వేరు విషయాల్లో వేరు తన్ని బ్రతికేవాళ్ళు. అయితే క్రైస్తవ విశ్వాసులంగా మనం దేవుని వాక్యములో వేరు తన్ని బ్రతకాలి. 87వ కీర్తనలో చివరి వచనంలో అక్కడ సియోను పట్టణం గురించి, సియోను పట్టణం అనండి, లేకపోతే ఆ మాటలు సంఘం గురించే మాట్లాడాడు అనుకోండి. అక్కడ అంటాడు 87వ కీర్తన 7వ వచనం చివరి వచనం, పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ సియోను పట్టణంలోనికి వచ్చి ఎవరెవరో ఆ సియోను పట్టణంలోనికి వచ్చి, ఆ సియోను పట్టణంలో ఉన్న క్షేమాన్ని బట్టి, ఆ సియోను పట్టణంలో ఉన్న మంచి స్థితిని బట్టి ఎవరెవరో ఆ పట్టణానికి వచ్చి మా ఓటలు నీలోనే ఉన్నాయి అంటే, మా వేళ్ళు నీలోనే ఉన్నాయని, మా ఓటలు నీలోనే ఉన్నాయని చెబుతారట. ప్రియులరా, మన ఓటలు ఎక్కడ ఉన్నాయి? కొన్నిసార్లు మన ఓటలు ఎక్కడెక్కడో ఉంటాయి. మన ఓటలు ఆశీర్వాదకరమైన ఓటలుగా ఉండవు. అక్కడ సియోను పట్టణంలోనికి వచ్చి మా ఓటలు నీ యందే ఉన్నవి అంటారట. ఈ దినాన్ని మనం వేళ్ళు తన్ని బ్రతికినప్పుడు స్థిరులుగా ఉంటాం. ఎక్కడ వేరు తనాలంటే దేవుని వాక్యంలో, విశ్వాసంలో, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో వేరు తన్ని బ్రతికినప్పుడు నీలో స్థిరత్వము, నీలో బలం. అలాంటి బలాన్ని గురించి, అలాంటి స్థిరత్వం గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. మరలా 8వ వచనాన్ని చదువుతున్నాను. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారును దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు, అది ఆకుపచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు. వెట్టగలిగినా భయపడదట, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు. ఆ రెండు మాటలు గమనించాలి. వెట్టగలిగినను భయపడదు, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు. ప్రతికూలతలో కదలని స్థితి ఆ చెట్టుకుంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, చెట్లు ఒక్కొక్క సీజన్లో ఆకులు రాలుస్తాయి. మన సీజన్స్ అంత బలమైన సీజన్స్ కాదు కనుక మన చెట్లు ఆకులు రాల్చకపోవచ్చు, అన్ని చెట్లు. కానీ ఆయా దేశాల్లో అసలు చెట్టు మీద ఆకు అనేది నీకు కనిపించదు.
ఒక సీజన్లో. కానీ ఇక్కడ గమనించాలి, అలాంటి ఫలభరితమైన జీవితం ఉండడం కోసం ఇక్కడ వెట్టగలిగినను భయపడకుండా ఉండడం, అలాగే వర్షము లేని సంవత్సరమున చింతనొందకుండా ఉండడం, ప్రతికూలతలో కదలని స్థితి, ప్రతికూలతలో ఏమాత్రం కూడా కదిలించబడని స్థితి, కదలని స్థితి గురించి మాట్లాడుతున్నాడు. చాలా ప్రతికూలతలు మన జీవితాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. అది ఆరోగ్య సంబంధమైన ప్రతికూలత కావచ్చు, ఆర్థిక సంబంధమైన ప్రతికూలత కావచ్చు, లేకపోతే కుటుంబాల్లో సమస్యలు కావచ్చు, లేకపోతే బిడ్డల జీవితాలు ఇంకా స్థిరపడలేదని కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఏదైనా కుటుంబ బాంధవ్యాలు, కుటుంబంలో సంబంధాలు సరిగా లేని స్థితి కావచ్చు. వాట్ ఎవర్ ప్రతికూలత, ఏ ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతికూలతలో కదలని స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. కదలని స్థితి. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే ఆయన నా కాపరి గనుక. ఆయన నా కాపరి గనుక, ఆయన నా కాపరి అయితే, ఆయన కాపరితనంలో నేను ఉన్నాను గనుక గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. వెట్టగలిగినను భయపడకుండా ఉండడం, వెట్టగలిగినను భయపడకుండా ఉండడం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రతికూలతలో నేను భయపడకుండా ఉంటాను. ప్రియులరా, అనేకమైన ప్రతికూలతల మధ్య మనం బ్రతుకుతున్నాం. అక్కడ యిర్మీయా ప్రవచించే సమయానికి చాలా ప్రతికూలమైన పరిస్థితుల మధ్య దేశం ఉంది. యిర్మీయా ఆ చరిత్ర మీరు గమనిస్తే, యిర్మీయా 5 రాజుల కాలాల్లో ప్రవచించాడు. యోషియా రాజు దగ్గర నుంచి, ఆ తరువాత యోషియా తర్వాత 4 రాజులు వచ్చారు యోధా దేశాన్ని పరిపాలన చేయడానికి. యోషియా, ఆ తర్వాత యెహోయాదు అనుకుంటాను, తర్వాత యెహోయాకీను, సిద్కియా, ఇలాగూ 5 రాజుల కాలంలో పరిపాలన చేశాడు. యోషియా కాలం ఒకటే మంచి ఆశీర్వాదకరమైన పరిపాలనా కాలం. మిగిలిన 4 రాజుల కాలం చూస్తే అది పతనమైన కాలం. అది అసలు దేశమే పతనమైపోయింది, రాజ్యమే పతనమైపోయింది. ఆ తరువాత సిద్కియా కాలానికి ఇక సంపూర్ణంగా యోధా దేశము బబులోను దేశంలోనికి చెరకొనిపోబడింది. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్య యిర్మీయా ప్రవచిస్తున్నాడు. అందుకనే వెట్టగలిగినను ఆ మాట అంటున్నాడు, యెహోవా యందు నమ్ముకున్నవాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు, కాలువ ఓరన దాని వేళ్ళు తన్నిన చెట్టు వలె ఉంటాడు. వెట్టగలిగిన ఆ చెట్టు ఆ వెట్టకు భయపడదట. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితి వచ్చినా. అక్కడ ప్రతికూలత బబులోను రూపంలో వస్తుంది యోధా ప్రజల మీదకి. బబులోను రూపంలో, నెబుకద్నెజర్ రూపంలో ఆ ప్రతికూలత యోధా దేశం మీదకి వస్తుంది. ఒకసారి కాదు, ఆ బబులోను దేశం వారు 3 దఫాలుగా ఆ దేశం మీదకి వచ్చారు. యెహోయాకీను సమయంలో, అలాగే సిద్కియా సమయంలో, ఈ 3 రాజుల సమయాల్లో ఆ దేశం మీదకి వచ్చి, అలాంటి ప్రతికూలమైన సమయంలో కూడా యెహోవా యందు నమ్మిక ఉంచగలిగిన వాడు, యెహోవా యందు నమ్ముకున్నవాడు అలాంటి వానికి వెట్టగలిగినను భయపడకుండా ఉంటాడు. ప్రియులరా, గమనించాలి, ఎన్నో సందర్భాల్లో మనకి భయం కలిగించే విషయాలు చాలా చాలా సంభవిస్తూ ఉంటాయి. నాకు అసలు భయమే లేదండి అంటే, భయం లేకుండా ఉండడం మంచిది కాదు. భయపడాలి. భయం అవసరం. అయితే ఆ భయము ఉండవలసిన వాటి మీద భయం ఉండాలి. ఒక మాట నేను ఎప్పుడు చెప్తాను, దేవుని యందు భయం ఉంటే అన్ని భయాలు పోతాయి. మిగిలిన అన్ని భయాలు పోవాలంటే ముందు దేవుని యందు భయం కావాలి. దేవుని యందు భయం కలిగిన వాడు దేనికి భయపడడు. వాడు వెట్టగలిగినను భయపడడు. ఎందుకంటే వాడు యెహోవా యందు నమ్మిక ఉంచుకున్నాడు కనుక. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. అలాంటి వానికి వెట్టగలిగినను భయం ఉండదు. నెబుకద్నెజర్ రూపంలో, లేక బబులోను దేశం రూపంలో ఆ దేశం మీదకి యుద్ధాలు వస్తున్నాయి. ఆ దేశాన్ని చెరకొని పోబోతున్నారు. అలాంటి స్థితిలో వెట్టగలిగినను భయపడకుండా ఉండే స్థితిని గురించి ఆ భక్తుడైన యిర్మీయా మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని నిజంగా యెహోవాను నమ్ముకొనివాడు, ఆయన మీద ఆధారపడి, నమ్ముకొనుట అంటే కంప్లీట్గా సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడడం. నమ్ముకొనడం అంటే, ప్రియులరా గమనించాలి, ఎప్పుడో అవసరమైనప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, ఆ మేలు పొందుకుని వెళ్ళిపోతాను. అది మాత్రం కాదు. నమ్ముకొనుటంటే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడడం.
ఈ బిల్డింగ్ లోపలికి వచ్చాం. బిల్డింగ్ లోపలికి వచ్చినప్పుడు రెండో థాట్ ఏదైనా ఉంటుంది, నేను అందులోకి వెళ్తే ఆ బిల్డింగ్ నా మీద పడిపోద్దేమో అని. ఎప్పుడైనా అలాంటి ఆలోచన వచ్చిందా మీకు? ఏమ్మా వస్తే రారు, అంతే కదా, వస్తే రారు. చిన్ని విషయాల్లో నమ్మకం ఉంటుంది మనకి తెలియకుండానే నమ్ముతాం. దేవుడు అనేటప్పటికీ ప్రయత్నం చేద్దాం, లెట్ us ట్రై. లోపలికి వచ్చారు కదా, లోపలికి వచ్చిన తర్వాత ఆ కుర్చీ మీద కూర్చున్నారు. పడిపోతుందేమో, విరిగిపోద్దేమో అనిపించిందా? అనిపించలేదు. యు ట్రస్ట్ దట్ చైర్. ఆ కుర్చీ మీద నమ్మకం ఉంది నీకు. ఆ మాత్రం కూడా దేవుని మీద నమ్మకం ఉండలేదు ఈ దినాల్లో కదూ. దేవుడు ఆ కార్యం చేస్తాడా అంటే ఏమో చేస్తాడో లేదోనండి. ఇంతకుముందు ఎన్ని కార్యాలు చేసినా మరలా ఇంకొక అవసరం దగ్గరికి వచ్చేసరికి చేస్తాడో లేదే అని అపనమ్మకం. యెహోవాను నమ్ముకోవడం అంటే ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడడం. దేవుడు కార్యం చేస్తేనే నమ్మకం అని కాదు. నేను నీ మీద ఆధారపడుతున్నాను ప్రభా, నువ్వు చేసినా చేయకపోయినా నా జీవితం నీ మీద నేను ఆధారపడుతున్నానని. నేను ఎప్పుడు చెబుతాను, ఆయన మీద ఆధారపడడం, ఆయన నమ్ముకోవడం అంటే మనకి ఈ స్టాంప్డ్ పేపర్స్ ఉంటాయి కదా, వాటి మీద సంతకాలు పెడుతూ ఉంటాం. భూములు ఆస్తులు కొని అమ్మేటప్పుడు సంతకాలు పెడుతూ ఉంటాం. ఆ సంతకం పెట్టినప్పుడు 10 సార్లు చదివితేనే కానీ సంతకం పెట్టాం కదా. అలాంటి బ్లాంక్ పేపర్ ఒకటి తీసుకుని ఆ క్రింద ఖాళీ పేపర్ మీద, ప్రభువా నా జీవితం గురించి నువ్వేం రాసుకోవాలనుకుంటున్నావో రాసుకో, ఇదిగో నేను సంతకం పెడుతున్నాను అని సంపూర్ణంగా ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకోగలిగే స్థితి. అది యెహోవాను నమ్ముకోవడం. నువ్వు కార్యం చేస్తే నేను నమ్ముతాను, నువ్వు ఇది చేస్తే అది చేస్తాను, నువ్వు చేయకపోతే ఆయనకి ఏమీ నష్టం లేదు కదా. నువ్వేం చేసినా ఏం చేయకపోయినా నేను నమ్ముకుంటున్నాను ప్రభు అని చెప్పగలిగే, ఆయన మీద ఆధారపడే స్థితి ఉంటే, అలాంటి నమ్మకత్వంలో వెట్టగలిగినను వాడు భయపడకుండా ఉంటాడు. కరువులో చింత లేకుండా ఉంటాడట. అంటే వర్షము లేని సమయమున, వర్షము లేని సంవత్సరమున చింతనొందడు. అంటే మనకి కరువు పెద్దగా తెలియదు. కరువు అనేది మన వినికిడిలో లేక మన అనుభవాల్లో కరువు అనేది మనం ఎప్పుడూ అనుభవించలేదు. కరువు తెలియదు. మనం అప్పుడప్పుడు వీడియోల్లో చూస్తూ ఉంటాం. ఆ సోమాలియా దేశం అలాంటి దేశాల్లో నిజంగా కరువుతో ఆ పిల్లల శరీరాలు చూస్తూ ఉంటాం. బక్క చిక్కిపోయి ఎముకలు తప్ప మరేమి ఉండవు. వాళ్ళు కదులుతుంటే ఆ ఎముకలు గూడులాగా ఉన్న ఆ చర్మంలాగా ఉంటుంది. అది వాళ్ళు కదులుతుంటే ఆ కదలికలు చూసి భయం వేస్తుంటుంది. అంత భయంకరమైన స్థితి. ఆ కరువులో చింత లేకుండా ఉండడం. ప్రియులారా గమనించాలి, నిజమైన కరువులో యెహోవాను నమ్ముకొని వాడు చింత లేకుండా ఉంటాడు. ఇశ్రాయేలు దేశం మీదకి కరువు వచ్చింది. కరువు వస్తే దేవుడు ఆ కరువులో సైతము దేశమంతా కరువు ఉంటే కాకులతో ఆహారం పంపించాడు. ఎలీయాకి దేవుడు కాకులతో ఆహారం పంపించాడు. యెహోవాను నమ్ముకొని వాడు అలాగూ చింతనుండడు. కరువు వచ్చినా వర్షం లేకపోయినా చింతనుందే స్థితి వాడికి కలగదు. దేశమంతా కరువుతో అలమటిస్తున్నారు. కానీ రాజుకైనా కరువు వచ్చిందేమో కానీ ఏలియా భక్తునికి కరువు రాలేదు. ఎందుకంటే దేవుడు కాకులతో ఆహారం పంపించాడు. అక్కడ కేరీతు వాగు నీరు, ప్రశస్తమైన నీరు త్రాగాడు. ఆ కాకులతో పంపించబడిన ఆహారాన్ని తిన్నాడు. ఆ తర్వాత వాగు ఎండిపోయింది. తర్వాత సారేపతి అనే ఊరికి పంపించాడు. సారేపతి అనే ఊరిలో ఒక విధవరాలింటికి పంపించాడు. ఒక పేద విధవరాలింటికి పంపించాడు. అదంతా ఆ ఉదంతం మీకు అంతా తెలుసు. కరువు ఉన్నంతకాలం కూడా ఏలియా ఆ ఇంటిలో భోజనం చేశాడు. కరువు ఉన్నంతకాలం కూడా ఆ స్త్రీ కూడా కరువు లేకుండా ఆహారాన్ని భుజించింది. యెహోవాను నమ్ముకున్నవాడు మొదట నాకు ఒక అప్పం తీసుకుని రమ్మ అంటే దేవుని మీద భారం వేసింది. అప్పం చేసి పట్టుకొచ్చి ఆ ప్రవక్తకి ఇచ్చింది. అంతే. యెహోవాను నమ్ముకున్నవాడు. నెక్స్ట్ పూటకి ఆహారం లేదు, అయినప్పటికీ కూడా దేవుని సేవకుడు అడిగాడు కనుక దేవుని సేవకునికి మొదట పట్టుకెళ్ళి ఇచ్చింది ఆ ప్రాధాన్యత. దేవా నేనేమైనా నేను నిన్ను నమ్ముకుంటున్నాను ప్రభువా, నీవు ఇస్తేనే నమ్ముకుంటానంటే ఎవడన్నా నమ్ముతాడు? నువ్వు నమ్మేదేంటి? ఎవడన్నా నమ్ముతాడు. నీ ఇస్తే నమ్ముతానంటే ఎవడన్నా నమ్ముతాడు? నువ్వు నమ్మేదేంటి? నీ గొప్పతనం ఏంటి? ఇస్తే నమ్మేవాడు గొప్పడా? నువ్వు ఇస్తే నేను నమ్ముతాను ప్రభువా, నీ గొప్పతనం ఏంటయ్యా?
ప్రభువా నువ్వు ఇవ్వకపోయినా నేను నమ్ముతాను అనేవాడు గొప్పడు కదా. నువ్వేం చేయకపోయినా, నువ్వేమి ఇవ్వకపోయినా నీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా, అది గొప్ప విశ్వాసం. అంటే దేవుడు ఇవ్వడని నేను బోధించడం లేదు, ఇస్తాడు. కానీ ఇస్తేనే నమ్మకమైతే ఇవ్వకపోతే నీ నమ్మకంలో పతనం. నీవేమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా ప్రభువా నేను నమ్ముతాను ప్రభువా. కరువులో చింత లేకుండా ఉండే స్థితి. మరొక విషయం అక్కడ ప్రస్తావించబడింది. 8వ వచనం, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు. అది దాని ఆకు పచ్చగా ఉండును, కాపు మానదు అన్నాడు. ఆకు పచ్చగా ఉండును, కాపు మానదు. ఫలభరితమైన జీవితం ఉంటుంది. ప్రతికూలతలో ఏదో తట్టుకుని బ్రతికేయడం కాదు. అలాంటి వానికి, యెహోవా యందు నమ్ముకున్న వానికి ఫలభరితమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుందట. ఆ చెట్టు ఎప్పుడు అలాగే కాపు మానదు, అది కాయడం మానదు, అది ఫలించడం మానదు, అది పచ్చగా ఉంటుంది. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధనుడు. అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు, ఆకు వాడకుండా ఉంటుంది, ఎప్పుడు పచ్చగా ఉండే స్థితి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అలాగే పచ్చగా ఉండడం ఒకటైతే మరొక ఆశీర్వాదం ఏంటంటే ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ప్రియులారా, మన జీవితాలు ఎప్పుడు కూడా ఫలించే జీవితాలుగా. ఫలించడం అంటే విశ్వాస సంబంధంగా ఫలించాలి. అలాగే మన కుటుంబాల్లో ఫలిస్తూ ఉండాలి. మన కుటుంబాల్లో మన బిడ్డల కొరకు ఆశీర్వాదకరంగా బ్రతకాలి. మన జీవిత భాగస్వాముల కొరకు ఆశీర్వాదకరంగా బ్రతకాలి. మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కోసం ఆశీర్వాదకరంగా బ్రతకాలి. మన కొలీగ్స్ కోసం, మనం ఉన్న సంఘం కోసం ఆశీర్వాదకరంగా బ్రతకాలి. కాపు మానదట. ఈ రెఫరెన్స్ తీసి చూడండి దయచేసి. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 30వ వచనంలో, యోధా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఆ మాటలు గమనించాలి. యోధా వంశములో తప్పించుకొనిన శేషం అంటే దేవుని మీద ఆధారపడేవారు అనుకోండి. ఈ తప్పించుకొనిన శేషం అన్న దగ్గర దేవుని నమ్ముకున్నవారు, దేవుని మీద ఆధారపడిన వారు, దేవునిని ఆశ్రయంగా చేసుకున్నవారు, అలాంటి వారు క్రిందికి వేరు తన్ని మీదికి ఫలిస్తాడు. గమనించాలి, మీదికి ఫలించాలంటే క్రిందికి వేరు తన్నాలి. అర్థమవుతుంది కదా. ఫలించడం కనిపిస్తుంది, వేరు తన్నడం కనిపించదు. నువ్వు ఫలించాలంటే వేరు తన్నాలి. ఆ ఫలించడం అనేది సంఘంలో కనిపిస్తుంది, ఫలించడం అనేది కుటుంబంలో కనిపిస్తుంది, ఫలించడం అనేది అందరికీ కనిపిస్తుంది. వేరు తన్నడం అనేది కనిపించదు. ఆ వేరు తన్నడం ఎక్కడంటే నా బెడ్రూమ్లో నా మోకాళ్ళ మీద నేను వేరు తన్నుతాను. నీ బెడ్రూమ్లో నీ మోకాళ్ళ మీద నీవు వేరు తన్నాలి. అది ఎవరికీ కనిపించదు. నా విశ్వాసము, నా సమర్పణ, నేను ఆయన మీద ఆధారపడే స్థితి, ఆయన నేను ఎంతగా నమ్ముకుంటున్నానో, ఆయనకి ఎంతగా నా జీవితాన్ని అప్పగించుకున్నానో అది ఎవరికీ తెలియదు. వేరు తన్నడం అంటే అలాగూ నీవు వేరు తన్నాలి. ఎక్కడ వేరు తన్నాలంటే అందరికీ కనిపించే సంఘంలో చేసే కార్యాలు మాత్రమే కాదు. దేవుని సన్నిధిలో నీవు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా నీవు ఎంతగా బలపడుతున్నావు. వేరు తన్నడం అంటే ఆ వేరు ఎవరికీ కనిపించదు. ఎంతగా వేరు తన్నితే అంతగా నీవు ఫలిస్తావు. దేవుని సన్నిధిలో దేవునితో ఎంత సమయం ఒంటరిగా గడుపుతున్నావు? నీవు ఒంటరిగా దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు? దేవుని సన్నిధిలో ఎంతగా వాక్యం ధ్యానం చేస్తున్నావు? ప్రియులారా, గమనించాలి. వాక్యం ధ్యానించండి. ఏదో చదవాలి కనుక చదవద్దు. అంటే కొంతమంది అలవాటుగా చదువుతారు. అలవాటుగా లేచిన వెంటనే చదివే అలవాటు మంచిది. అలవాటు తప్పని నేను చెప్పడం లేదు. లేకపోతే స్నానం చేసిన తర్వాత వచ్చిన వెంటనే ఒక అధ్యాయం లేకపోతే ఏదో చదవడం, ఈ అలవాట్లు తప్పు కాదు. కానీ ఏం చదివారో తెలియకుండా చదివితే ఉపయోగం లేదు కదా. ఒకసారి కాలేజీలో అడ్మిషన్కి వచ్చారు పిల్లలు. మాకు కాలేజీలో అది క్రిస్టియన్ కాలేజ్ కనుక ఆ కాలేజీలో అడ్మిషన్స్ క్రిస్టియన్ స్టూడెంట్స్ అయితే జాయిన్ చేసుకునేవారు. ఆ సమయంలో వాడు క్రిస్టియనా కాదా తెలుసుకోవడం కోసం ప్రశ్నలు అడిగేవాళ్ళం. పిల్లడు వచ్చిన వెంటనే క్రిస్టియన్ అని అర్థమవుతుంది.
అయితే ప్రశ్నించాలని నేను ప్రశ్నించాను. బైబిల్ చదువుతావని రోజు అంటే, అరే ప్రతిరోజు అసలు బైబిల్ చదవకుండా నిద్రపోనండి నేను అన్నాడు. చాలా చాలా పౌరుషంగా మొహం ఇప్పటికీ గుర్తు నాకు. అలాగా ఏం చదివావు నాన్న? రోజుకు 3 అధ్యాయాలు చదువుతాను సార్. నేనేమడిగాను, నువ్వేం చెప్తావు? నువ్వేం చదివావు నేను అడుగుతున్నంటే 3 అధ్యాయాలు చదువుతాను సార్ రోజుకి. ఈరోజు ఏం చదివావు అంటే, ఈరోజే యోహాను సువార్త మొదలెట్టానండి అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివావు అన్నమాట నువ్వు అన్నాడు. అంటే చదివాను సార్ అన్నాడు. ఏది 1వ అధ్యాయంలో నువ్వు చదివిన ఒక్క విషయం చెప్పాను. 2వ అధ్యాయంలో చదివిన ఒక్క విషయం చెప్పు. పోనీ 3 అధ్యాయాల్లో నీ చదివిన వాటిలో ఒక్క విషయం చెప్పు. ఏదైనా ఒక్క విషయం, చిన్న విషయం. ఆది యందు వాక్యం ఉండెను, మొదలైంది అలాగంటే అలాగే మొదలైంది సార్. ఆ 1వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను కనిపించాడట. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లను. అలాగే సార్ ఉన్నది సార్. 2వ అధ్యాయంలో కానా పెండ్లికి వెళ్ళాడు యేసుప్రభు అంటే రైట్, కరెక్టే సార్. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చదివాడు. చదవలేదు కదా ఆ రోజు ఆ పిల్లడు బైబిల్ చదివాడు. 3 అధ్యాయాలు చదివాడు. కానీ చదివింది ఏంటో తెలియకుండా చదవడం ఉపయోగం ఏంటి? ఎవరు చదువుతున్నాం? ఎందుకోసం ఆ చదువు? ఎక్కువ వాక్య భాగం చదవడం మంచిదే, తప్పని నేను చెప్పడం లేదు. కానీ అది పనికి రాకుండా 10 అధ్యాయాలు చదివినా వృధా. కానీ నీ హృదయానికి, నీ జీవితానికి, నీ ఆత్మకు పనికొచ్చేటట్లు ఒక్క వచనాన్ని ధ్యానం చేసిన, అంటే ఎక్కువ చదవద్దని చెప్పడం లేదు. మా పాస్టర్ గారు ఒక్క వచనమే చదవమన్నారని. ఒక్క వచనాన్ని ధ్యానం చేసి ఏదైనా పురుకొల్పు, ఏదైనా ఒక ఆశీర్వాదం నువ్వు పొందుకోగలిగితే అది చాలా గొప్ప ధన్యమైన స్థితి. ఎంతవరకు వాక్యంలో మన జీవితాలు వేరుతన్నుతున్నాయి, ఎంతవరకు ప్రార్థనలో మన జీవితాలు వేరుతన్నుతున్నాయి, ఎంతవరకు విశ్వాసంలో ప్రేమలో ఎంతవరకు మన జీవితాలు వేరుతన్నుతున్నాయి. క్రిందికి వేరు తన్ని మీదికి ఫలించను. మీదికి ఫలించాలంటే క్రిందికి వేరు లేకుండా ఫలం అనేది రాదు. ప్రియులారా గమనించాలి. అందుకనే 92వ కీర్తనలో వారు ఒక మాట ఉంటుంది, వారు ఖర్జూరపు చెట్టు వలె మోగు వేయుదరు. ఒకసారి ఆ మాటలు చదువుతాను. 92వ కీర్తన చివరి వచనాలు చదువుదాం. చివరి 2-3 వచనాలు. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై 13వ వచనం నుండి, మన దేవుని ఆవరణములో వాళ్ళు వర్ధిల్లుతారట. యెహోవాను ఆశ్రయించేవారు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా వందరు. 12వ వచనంలో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదరు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదరు. ప్రియులారా, ఈ దినాన్ని ఫలభరితమైన జీవితం ఉందా? ఎంతగా ఫలిస్తున్నాం మన జీవితాల్లో? ఫలభరితంగా ఉండాలంటే ఎంతగా వేరు తన్నితే అంతగా ఫలిస్తావు. నువ్వు వేరు తన్నుతున్నావా? ఆ వేరు తన్నడం అనేది కనిపించదు. నీ కనిపించని క్రైస్తవ జీవితం ఎలా ఉంది? సంఘంలో కనిపించే క్రైస్తవ జీవితం, కుటుంబంలో నీ పిల్లలకు నువ్వు కనిపిస్తూ ఉంటావు, నీ భార్యకి నువ్వు కనిపిస్తూ ఉంటావు, నీ భర్తకు నువ్వు కనిపిస్తూ ఉంటావు. ఆ కనిపించే క్రైస్తవ జీవితం మంచిగానే కనిపించవచ్చు, కానీ ఆ వేరు ఎలా ఉంది? కనిపించని క్రైస్తవ జీవితం ఎలా ఉంది? దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? దేవుని ఎదుట నీవు నిలవబడినప్పుడు, నీ భార్య ఎదుట నువ్వు నిలవబడినప్పుడు చాలా మంచివాడుగా కనిపించవచ్చు. నీ భర్త దగ్గర నువ్వు నిలవబడినప్పుడు చాలా మంచిదానివిగా కనిపించవచ్చు. తల్లిదండ్రుల దగ్గర నువ్వు మంచి పిల్లడిలా కనిపించవచ్చు. కానీ దేవుని ఎదుట నువ్వు నిలవబడితే వాట్ ఆర్ యూ? నీవేంటి? దేవుని ఎదుట నిలవబడినప్పుడు దేవుడు నీ గురించి చెప్పే సాక్ష్యమే ఆ వేరు. ఆ వేరు తన్ని బ్రతికినప్పుడు నీవు ఎదిగి ఫలించగలుగుతావు. వేరు లేకపోతే నువ్వు ఎదగలేవు, నువ్వు ఎదగలేవు, ఫలించలేవు. ఎంతగా వేరు తన్నితే అంతగా ఫలిస్తావు. ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. యెహోవాను నమ్ముకునేవాడంటే ఏదైనా ఇస్తాడని నమ్ముకునేవాడు కాదు. ఆయన ఇస్తాడు తప్పకుండా. కానీ ప్రభువా, నీవేమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను నమ్ముకుంటున్నాను ప్రభువా, నా జీవితం నీది, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఆయన మీద ఆధారపడి ఆ యెహోవాను నమ్ముకునేవాడు అన్న తర్వాత ఆ మాటలో ఇంకో మాట కూడా అన్నాడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండను. ఆయన ఆశ్రయంగా చేసుకుని, ఆయన దాగు చోటుగా చేసుకుని, ఆయన యందు విశ్వాసంలో ముందుకు సాగేవాడికి గమనించాలి, స్థిరత్వాన్ని, బలాన్ని ఇస్తాడు దేవుడు.
ప్రతికూలతలో కదలని స్థితిని ఇస్తాడు దేవుడు. అలాగే ఫలభరితమైన జీవితం ఇస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితి మనం పొందుదాం గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి.